బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదిగోండి ఇవాళ రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై. కాకరకాయకి ఫ్రైకి కావాల్సినవన్నీ చూపిస్తున్నాను. ఇదిగోండి కాకరకాయలు, ఇదిగోండి 2 ఉల్లిపాయలు, సాల్టు, కారం, పసుపు, ఆయిల్, కొబ్బరి ముక్కలు. ఇవి మిక్సీ చేయాలి రద్దు కింద. ఇదిగోండి వేపిన శనగపప్పు, వెల్లుల్లి రేఖలు, ఇవి కూడా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. కొంచెం బెల్లం రద్దు వేయించి మూకుడు పెట్టి కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. బాగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం సరిపడే సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం. బాగా మగ్గుతాయి. తెచ్చి చూద్దాం ఎంతవరకు వేగిందో. ఇప్పుడు మనం కరివేపాకు, కొంచెం పసుపు వేద్దాము. కాకరకాయ ఫ్రై ఇలా ఒక్కసారి వేసి చూడండి, సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. మీకు చెప్తే కానీ ఎవరికి కాకరకాయ ఫ్రై అని తెలియదు. ఇలా వేపి పెట్టండి, సూపర్గా ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేవారు, ముస్లిం ఆమె. మా పిల్లలు చిన్నప్పుడు పక్కన, మేము పక్కన ఉండేవాళ్ళం. ఆవిడ నేర్పించారు ఇలాగా. ఇలా వేపి చూడండి, పిల్లలు కూడా తింటారు అనేసి. ఇంకా కొంచెం మగ్గితే మనం చూద్దాం. మగ్గిందండి. ఇప్పుడు ఒకటి వేస్తున్నాము. ఇదిగోండి వేపిన శనగపప్పు, కొబ్బరి, వెల్లుల్లిపాయ మిక్సీ చేసుకున్నాను. మంచి టేస్టీ కాకరకాయ ఫ్రై. కాకరకాయ కొంచెం అప్పుడప్పుడు తింటుంటే పిల్లలకి ఆకలి కూడా పడుతుందండి. వారానికి ఒకసారైనా కాకరకాయ ఫ్రై పెట్టండి పిల్లలకి. పెద్దోళ్ళు అందరూ తినచ్చు, బాగుంటుందండి చక్కగా. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుని కొంచెం మూత పెట్టుకుందాం. సరిపడే కారం వేసుకుని అప్పుడే బెల్లం పొడి కూడా వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. చక్కగా మక్కుతుంది. అంతా తయారయ్యాక మీకు చూపిస్తాను. ఇది ఇంకంతే, ఇంకేం వేయక్కర్లా. ఇదే ఇలా బాగా మూత పెట్టుకుని మగ్గాలి. మగ్గిన తర్వాత అయిపోయాక మీకు చూపిస్తాను, సరేనండి? ఇదిగో చూడండి, కాకరకాయ ఫ్రై అయిపోయింది. గిన్నెలోకి తీసేసాను. ఎంత బాగుందో చూడండి. ఇదిగో చక్కగా చూడండి, ఒక 5 కాకరకాయలు చిన్నవి ఇంత ఫ్రై అయ్యింది. సూపర్గా ఉంటుందండి. స్మెల్ ఎంత బాగా వస్తుందో. మీరు కూడా ఇలాగే చేసుకుని మీ పిల్లలకి మీరు తినండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ నేర్పించారు, సహా గారు. ఈ ఫ్రై చేసినప్పుడల్లా ఆవిడని గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇలా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.